అందరికీ నమస్కారం. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో 92 సంవత్సరాల క్రితం కులగణన జరిగినది. 92 సంవత్సరాలు ఈ రోజుకి అవుతున్న బీసీ జనాభా లెక్కలు తీయలేదు. బీసీ జనాభా లెక్కలు తీయకపోవటం వల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందని ఎన్నికలకు ముందు సభల్లో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జూలై నెల 5వ తారీఖున ప్రెస్ మీట్లో కుల గణన కాదు నైపుణ్య గణన జరుపుతానని ప్రకటించడం జరిగినది. ఎన్నికలకు ముందు కుల గణన జరుపుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన కాదు నైపుణ్య గణన జరుపుతానని బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీ సోదరులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు చెప్పినట్లుగా కులగణన జరపండి. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం కుల గణన జరిపింది తప్ప నేటికి 93 సంవత్సరాలు దాటుతున్న కులగణన జరపలేదు. కావున బీసీలు ముఖ్యంగా రిజర్వేషన్కి అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభా కూడా 31 జనాభా నిష్పత్తి ప్రకారంగానే రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కులగణన జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆ నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని భారతీయ బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.